మీ ఎంటైర్ సర్వీస్ లో కేసు ఛేదించుంటారు కానీ బాధితుడికి న్యాయం చేయలేకపోయింటారు అనమాట. అలాంటి కేసు ఏదైనా మీకు ఎదురుపడిందా? ఒక కేసు గుర్తుకొస్తుంది. ఎస్ఐ ఉన్నప్పుడు 7 years వాళ్ళకు ఆ బాబు పుట్టాడు. అంటే బాధతో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ ఇంటికి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినాము, మా దగ్గర సేఫ్ గా ఉన్నాడు, మాకు ఇంత అమౌంట్ ఎస్ మా వాళ్ళు వాచ్ చేస్తున్నారు, తీసుకురా, నువ్వు పోలీసులు చెప్తే నేను చంపేస్తాను. చుట్టుపక్కల బంధువులు తీసుకెళ్లారా లేకపోతే అబ్బాయి ఆడుకుంటే ఏమైనా అట్లా వెళ్ళాడా, ఇక్కడ క్లూ లేదు. పలానా ప్లేస్ కి రండి, మీరు మేము నమ్మకం కుదిరితే మీ దగ్గరకు వస్తాము. పంపించి మేము చుట్టుపక్కల ఒక మఫ్టీలో ఒక 4-5 teams అటువైపు తిరుగుతున్నాడు. వాడు అనుకున్నాం వీడు ఎక్కువ తిరుగుతున్నాడు, డెఫినెట్ గా వీడే ఉంటాడు. ఆయన దగ్గర పోయి జోబులను తీసి చూపించినాడు. నిజంగా అతను పాపం తండ్రి స్టేషన్ బయట ఉండి మా బాబు సార్ అంటుంటే చాలా నరకయాతన అనిపించింది. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారము 60 ఏళ్ల పైబడిన వారంతా కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మోకాళ్ళ చిప్పలు అరిగిపోయి శస్త్రచికిత్సలకు వెళ్తున్నారు. అలా శస్త్రచికిత్సకు వెళ్లే వారికి ఎబియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త అందించింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతోంది. ఈ సమస్యతో బాధపడేవారు కింద కనిపిస్తున్న నంబర్ కు ఫోన్ చేయండి, చికిత్స చేయించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. పోలీస్ అధికారులు కేసు ట్రేస్ అయినా కూడా బాధితులకు న్యాయం చేయలేకపోతారన్నమాట. అలాంటి సంఘటనను మనతో పంచుకోవడానికి సత్యసాయి పుట్టపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ ఆళ్ల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ ఎంటైర్ సర్వీస్ లో అంటే ఎస్ఐగా, సిఐగా, డిఎస్పీగా ఉన్నప్పుడు కేసు ఛేదించుంటారు కానీ బాధితుడికి న్యాయం చేయలేకపోతారన్నమాట. అలాంటి కేసు ఏదైనా మీకు ఎదురుపడిందా? మీరేమన్నా అట్లా బాధింపబడ్డ సంఘటన ఉందా? ఒక కేసు గుర్తుకొస్తుంది. ఎస్ఐ ఉన్నప్పుడు నేను పెనుగొండ ఎస్ఐ 97-98 పనిచేశాను. అప్పుడు సోమందేపల్లి పక్కనే మా సర్కిల్కి వస్తుంది. ఒక కంప్లైంట్ ఇచ్చింది, మా అబ్బాయి ఆడుకుంటా ఉంటే ఇంటి ముందర ఎవరో సైకిల్ మీద తీసుకెళ్లారు, లేదు మళ్ళీ బాబు దొరకలేదు, ఎత్తుకున్నా మొత్తం అంతా అంటే బాధతో కంప్లైంట్ ఇచ్చారు. లేట్ గా కలిగిన సంతానం. ఓకే. ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటుంది. దాదాపు 7 years వాళ్ళకు ఆ బాబు పుట్టాడు. నాకు ఫోన్ చేసి చెప్పాడు స్టేషన్ వాళ్ళు. చెప్తే ఇన్స్పెక్టర్ అప్పుడు పురుషోత్తమ ఇన్స్పెక్టర్, ఆయనకి చెప్పేసి నేను పోయి అక్కడ ఎక్కడైతే తీసుకెళ్లారని చెప్పి చూసినాము. చూస్తే ఆయన ఎవరికి దృష్టి ఆయన వ్యాపారం చేసుకుంటాడు, కిరాణా కొట్టుంది ఆయనకి. చుట్టుపక్కల బంధువులు తీసుకెళ్లారా లేకపోతే అబ్బాయి ఆడుకుంటే ఏమైనా అట్లా వెళ్ళాడా అని చెప్తే అట్లా కూడా ఏమి మనకు ఎక్కడ క్లూ లేదు. తర్వాత అప్పుడు ల్యాండ్ లైన్, సెల్ ఫోన్ లేవు. అప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటికి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినాము. ఆ రోజే అంటే అబ్బాయిని తీసుకెళ్లిన రోజే ఫోన్ కాల్ వచ్చింది, మా దగ్గర సేఫ్ గా ఉన్నాడు, మాకు ఇంత అమౌంట్ తీసుకురా, నువ్వు పోలీసులు చెప్తే నేను చంపేస్తాం. మా వాళ్ళు వాచ్ చేస్తున్నారు, డబ్బులు ఇవ్వడానికి రెడీ అయినాడు ఆయన. అయితే మేమే అప్పుడు అతన్ని కన్విన్స్ చేసి డబ్బులు మీరు ఇస్తారు, మేము షేర్ చేస్తాము, ప్రాబ్లం లేదు అన్ని అని చెప్పేసి ఆయన కన్విన్స్ చేసి ఫోన్ దగ్గర వాచ్ పెట్టి మళ్ళా ఒక ప్లేస్ చెప్పాడు. వాడు పలానా ప్లేస్ కి రండి, మీరు మేము నమ్మకం కుదిరితే మీ దగ్గరకు వస్తాము, అప్పుడు మాకు సూట్ కేసులో పెట్టి డబ్బు ఇచ్చేసి నువ్వు మీ అబ్బాయిని మళ్ళీ వేరే ప్లేస్ లో వదిలిపెడతాము, నువ్వు వెళ్ళి తీసుకో అనే విధంగా చెప్పారు. అని నెక్స్ట్ డే ఒక ప్లేస్ కి రమ్మన్నారు. నువ్వు ఒకటే రావాలా, మళ్ళీ పోలీసులు మీ బంధువులు చెప్పినావు అంటే బాగుండదు అని చెప్పాను. సరే అని చెప్పండి అని చెప్పేసి మనం ముందే గైడ్ చేసినాం. ప్లాన్ ప్రకారం ఒక సూట్ కేసులో అన్ని వైట్ పేపర్లు పెట్టి పైన ఒక నోటు కింద నోటు పెట్టి మధ్యలో వైట్ పేపర్లు పెట్టి పంపించి మేము చుట్టుపక్కల ఒక మఫ్టీలో ఒక 4-5 teams, ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ మనము క్యాచ్ చేద్దామని దాదాపు 2-3 hours వెయిట్ చేసినాం. రాలేదు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసినాడు. మళ్ళీ ఫోన్ చేసినాడు, మేము టెస్ట్ చేసినాం, నువ్వు ఒకడే వస్తావా ఎవరైనా తీసుకొస్తావా అని, నువ్వు ఒకడే వచ్చినావు, మాకు నమ్మకం కుదిరింది, నెక్స్ట్ రేపు మళ్ళీ ఇంకో అడ్రస్ చెప్తాము, ఆడికి రాను అని నెక్స్ట్ స్పాట్ హిందూపూర్కి మార్చారు. ఒక సినిమా థియేటర్ దగ్గర సీన్ పెట్టుకున్నారు, ఆడికి రాను 8 గంటలకు రా, నువ్వు సినిమా థియేటర్ ముందర సూట్ కేసు పెట్టుకుని నిలబడు, మేము వచ్చి ఒక బ్యాడ్జ్ చూపిస్తాం, ఏదో ఒకటి రెడ్దో ఎల్లోదో చూపిస్తాం, అది చూపిస్తే మేమని గుర్తు, అంతే. చూపించిన వ్యక్తికి సూట్ కేసు హ్యాండ్ వెళ్ళిపోను. ఇంకా వాళ్ళు ఎట్లు డబ్బులు ఇచ్చేద్దాం లేండి సార్ అని చెప్తే, లేదు ఇంత దాకా వచ్చింది, నువ్వు అట్లా పని చేయొద్దని చెప్పేసి అతను కన్విన్స్ చేసి మళ్ళీ సేమ్ వాళ్ళు చెప్పిన ప్లేస్ కు వాళ్ళు చెప్పిన టైంకి అతను ఒక్కరికి సూట్ కేసు ఇచ్చి మళ్ళీ నిలబెడితే ఒక అర్ధ గంటకి అటువైపే తిరుగుతున్నాడు వాడు, ఆయన చుట్టే అట్లా పోయేది మనము వాచ్ చేస్తుంటాం కదా, తెలిసిపోతుంది. వాడు నేరం చేసే వాడి దగ్గర కొంచెం భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, ఆదుర్దా ఉంటుంది, ఈ సిమ్టమ్స్. మనం ఎక్కడో మఫ్టీలో ఉంటాం కదా, మేమంతా అప్పుడు పంచెలు కట్టుకొని టవాళ్ళు కట్టుకొని 4-5 teams డివైడ్ అయినాం. టికెట్ కౌంటర్ కాడవాడు, తర్వాత అటు సైడ్ ఇతను ఉన్నాయి 4 angles. మరి అతనికి ఏమైనా హామ్ జరిగితే మనకు డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అందరం వాచ్ చేస్తున్నాము, అనుకున్నాం వీడు ఎక్కువ తిరుగుతున్నాడు, డెఫినెట్ గా వీడే ఉంటాడు. 2-3 minutes మూవ్మెంట్ తిరిగి ఆయన చుట్టూ ఆయన దగ్గర పోయి జోబులను తీసి చూపించినాడు, అయిపోయింది, వీడే అని చెప్పేసి ఇమీడియట్ గా క్యాచ్ చేసినాం, పట్టుకున్నారు. ఎంత దూరంలో ఉన్నారు అప్పుడు మీరు అతనికి? అంటే ఒక 50 meters అంతే. మాకు విజన్ అంటే మేము ముందే చూసుకుంటాం, మనము అతను నిలబెట్టిన ప్లేస్ కు మనము
కంపల్సరీ కవర్ కావాలా, ఓకే, అంటే మనకు ఓకే. కనిపించాడు అతను. అదే విధంగా పాయింట్ నిందితుడు పారిపోకుండా పారిపోకుండా ఇతనికి ఏం కాకుండా, మెయిన్ వాళ్ళు పారిపోయినా తనకి ఏం కాకూడదు మెయిన్ అది. కాబట్టి ఎందుకంటే మన మీద నమ్మకం పోతుంది. కాబట్టి 2 విధాలుగా చూసుకొని నువ్వు వీళ్ళు నిలబడి మేము వాడు ఉంటాం అని చెప్పేసి, నీకు అందుబాటులో ఉంటాం, ఏం భయపడదు అని చెప్పేసి అట్లా చేస్తే ఇంకా వాడు చూపిస్తాను ఇమీడియట్ గా ఓ టీం పోయి పట్టుకున్నానండి. పట్టుకొని ఇంకా ఎవరు ఉన్నారని చెప్పేసి అడిగినాం. థియేటర్లో ఉన్నారు 2 ఒకవేళ ఇది ఫెయిల్ అవుతే సినిమా చూస్తాను అట్లా వినాం, లోపల వినాం. పోయేసి వాళ్ళని కూడా రిటైన్ చేసి తీసుకొని వస్తే పాపం అప్పటికి అతను అడుగుతున్నాడు, మా బాబు సార్ బాబు గురించి అడగండి, బాబు గురించి అడగండి, మీరు ఉండండి అని చెప్పేసి. ఎన్ని సంవత్సరాలు బాబు? 5 years. 5 years. అబ్బా. ఇమ్మీడియట్ గా వేరే అక్కడ పోయి విచారించినాం. అదులో తీసుకుని విచారిస్తే చెప్పినాం లేదు చంపేసినారు. అప్పటికే ఎప్పుడైతే కిడ్నాప్ చేసిన 2-3 hours చంపేసినారు. చంపి డబ్బులు డిమాండ్ చేసినారు. ఎందుకంటే ఎవరో డబ్బులు తీసుకొని చంపేసినారని ఆ విధంగా పోతుంది, యాంగిల్లో పోతుందని వాళ్ళు క్రియేట్ చేయాలని ట్రై చేసినారు. మనకు దర్యాప్తులు తెలియదు ఏమంటే ఇతను వ్యాపారస్తుడు కదా, కొట్టుకొచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ అయింది వాళ్ళిద్దరికి. ఆర్గ్యుమెంట్ ఆ వ్యక్తిని ఒక చెంప కొట్టినాడు, వీళ్ళు నిందితుని చెంపబట్టి. అది అవమానంగా మైండ్ లో పెట్టుకొని ఒకటే కొడుకంటే ప్రేమ కాదు ఇతనికి అని చెప్పేసి అతని ఫ్రెండ్ తో ప్లాన్ చేసి చంపదెబ్బ కొట్టాడు. ఎస్, అదే ఓన్లీ చంపదెబ్బ, అది ఏం లేదు. వీళ్ళకి వాళ్ళకి శత్రుత్వమే లేదు. అది మనసులో పెట్టిన ఆ వ్యక్తి ఒక 2-3 ఫ్రెండ్స్ వేసుకొని ప్లాన్ చేసి అబ్బాయి ఆడుకుంటా ఉంటే సైకిల్ మీద కిడ్నాప్ చేసి జస్ట్ సోమందేపల్లికి ఒక 2 km ఉంటుంది, చిన్న గుంత ఉంటుంది, బాయ్ ఇంకుడు బాయ్ ఏమంటారు, చంపేసి పిల్లోని అది తాడు కట్టి తాడుకు ఒక రాయి కట్టి గుంతలు వేసాను. అంటే పైకి లేకుండా బాడీ కనుక్కోకుండా. చూడు ఎంత పాశవికంగా చేశారు. నిజంగా అతను పాపం తండ్రి స్టేషన్ బయట ఉండి మా బాబు సార్ అంటుంటే మీరు చెప్పలేక ఈ విషయం అతనికి చెప్తే ఏమవుతాడో, అతను పాపం మళ్ళీ ఏదైనా స్ట్రోక్ వచ్చి మళ్ళీ ఏదైనా ఇబ్బంది పడతా అని చెప్పేసి కొడుకు కదా, చాలా నరకయాతన అనిపించాం మేము కూడా. తర్వాత మళ్ళీ పిలిచి అతను కూర్చోబెట్టి కొన్ని వాస్తవాలు మీరు తెలుసుకోవాలా, మా ప్రయత్నం మేము చేసినాము కానీ మీకు న్యాయం చేయలేకపోయినామని చెప్పి పెడితే పాపం అతను కుప్పకూలిపోయినాడు. మీ అబ్బాయి అప్పుడే చంపేశారు, చంపేసి వీళ్ళు డ్రామా ఆడినారు డబ్బు కోసం అని చెప్పిన. తీశారు సార్ బాబు బయటికి. తీసాం. కేసులు ఛేదించినప్పటికీ కూడా నిందితుల్ని పట్టుకున్నా కూడా బాధితుడికి బాబు ప్రాణాన్ని కాపాడలేకపోయినాము, సజీవంగా అబ్బాయిని తండ్రికి అప్పగించలేకపోయినాం. కొన్ని సంఘటనలు తప్పవు సార్. అవన్నీ ఏమంటారు, ఏదో ఒకటి సంక్లిష్టమైన ఇష్టమైన ప్రశ్నలు, సమాధానం దొరికిన ప్రశ్నలు అవి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్.